మేడారం జాతరలో తప్పిపోయిన వాళ్ల కోసం చైల్డ్ అండ్ విమెన్ వెల్ఫేర్ అధికారులు 6 సహాయక కేంద్రాలు ఏర్పాటు చేశారు. జంపన్నవాగు కమాండ్తో మరో 5 ప్రధాన సెంటర్ల దగ్గర హెల్ప్ డెస్క్లు పెట్టారు. మిస్సింగ్ కేసులు ఎక్కువ వస్తున్నాయని, ముఖ్యంగా చిన్నపిల్లలు తప్పిపోతున్నారని అధికారులు చెప్తున్నారు. పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. జంపన్నవాగు మిస్సింగ్ సహాయక కేంద్రం నుంచి మరింత సమాచారం అజయ్ అందిస్తారు. జాతరకు లక్షలాది మంది భక్తులు జాతరలో అమ్మవారి గద్దల్ని దర్శించుకోవడానికి వస్తుంటారు. సో మేడారం జాతరకు వచ్చే వాళ్ళు అంటే సాధారణంగా మనం చూస్తుంటాము, చిన్న చిన్న అకేషన్స్, చిన్న చిన్న మీటింగ్ జరిగినప్పుడు, సభలు జరిగినప్పుడే తప్పిపోతారు చాలా మంది. సో ఈ విధంగా లక్షల మంది, కోట్లకు సంబంధించి ఈసారి కోటికి పైగా, దాదాపు 1,50,00,000 నుండి పైచిలకు మంది జాతరకి హాజరవుతారు అనేది కొంతవరకు అధికారులు అంచనా వేసిన నేపథ్యంలో జాతరలో ముఖ్యంగా చిన్నపిల్లలు, ఎక్కువగా వృద్ధులు, మహిళలు తప్పిపోతున్నట్లు అధికారులు అయితే చెప్తున్నారు. సో ఇలాంటి వారి కోసం ముఖ్యంగా జాతరలో తప్పిపోతాయి, ఎందుకంటే కొన్ని ఎకరాల విస్తీర్ణంలో ఈ జాతర జరుగుతుంది. ఒక్కసారి మిస్ అయినరు అంటే వాళ్ళని కనిపెట్టడం కష్టం. సో ఇలా మిస్ అయిన వాళ్ళ కోసము జాతర మొత్తంలో కూడా కొన్ని ఈ సహాయక కేంద్రాలు, ఎవరైతే జాతరలో తప్పిపోతారో మిస్సింగ్ వాళ్ళ కోసము ప్రత్యేకమైన సహాయక కేంద్రాలు, ఇలాంటి శిబిరాలని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాల్లో టీమ్స్ అనేవి పనిచేస్తున్నాయి. ముఖ్యంగా ఇటు ఎన్విరాన్మెంట్ సంబంధించి కొన్ని శిబిరాలు ఉంటాయి, దాంతోపాటు విమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీకి సంబంధించి ఆ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి కూడా కొన్ని శిబిరాలని ఏర్పాటు చేశారు. సో ఈ శిబిరాల వద్ద ఎవరైతే తప్పిపోతారో వాళ్ళకి సంబంధించిన బంధువులు అందరూ కూడా రావడము, వాళ్ళకి సంబంధించిన పేరు, చిరునామా రాసి ఇస్తే సో వాళ్ళకి సంబంధించి అనౌన్స్మెంట్స్ అనేవి జరుగుతుంటాయి. ఈ అనౌన్స్మెంట్స్ జాతర మొత్తంలో మైక్ సెట్లో ఈ అనౌన్స్మెంట్ అనేది వినిపిస్తుంది. సో మిస్ అయితే ఆ విధంగా ఒకవేళ వాళ్ళ బంధువులు ఏ ప్లేస్లో అయితే ఉన్నారో ఆ ప్లేస్ ఇక్కడికి రావాలి అంటూ కూడా అనౌన్స్మెంట్ చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. సో చాలా వరకు మిస్సింగ్ సంబంధించి జాతర ప్రారంభమైంది కాబట్టి మిస్సింగ్ సంబంధించి చాలా వరకు చిన్నపిల్లలు ఎక్కువగా మిస్ అవుతున్నట్లు మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే క్రౌడ్ చాలా వరకు ఇప్పటికే మేడారం రోడ్లన్నీ కూడా జనసంద్రంగా మారిన నేపథ్యంలో అటు చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు చాలా వరకు కూడా మిస్ అవుతున్న సిట్యువేషన్. అలాంటి చాలా వరకు కేసులు వాళ్ళ నోటీసు కూడా వస్తున్నట్లు అధికారులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. ఇలాంటి కేంద్రాల్లో అనౌన్స్మెంట్స్ చేయడము, ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళకి సంబంధించిన బంధువులు వాళ్ళ పేరు చీటీ రాసిస్తే వాటిని వెంటనే కూడా అనౌన్స్ చేస్తే అనౌన్స్మెంట్ జాతర మొత్తం కూడా మైక్ సెట్లో వినబడుతుంది. సో వాళ్ళు ఎక్కడున్నా కూడా వచ్చే విధంగా కొంతవరకు చర్యలు తీసుకున్న పరిస్థితి. సో ఇలాంటి కేంద్రాల ద్వారా కొంతవరకు మిస్ అయిన వారికి ఉపయోగపడుతుంది అనేది అధికారులు కూడా చెప్తున్నారు. సో ఇలాంటి మిస్సింగ్ కేంద్రాలకి ఈ రోజు మాత్రం, ఎందుకంటే ఈ కేంద్రాలు కొద్ది రోజులుగా పనిచేస్తున్నాయి, కానీ ఈ రోజు మాత్రం పెద్ద సంఖ్యలో ప్రజలు మిస్ అవుతున్నట్లు, వాళ్ళ బంధువులు మిస్సింగ్ కేంద్రాలకి వస్తున్నారు అనేది కూడా అధికారులు దాన్ని నోటీస్ చేయడము, వాళ్ళ నోటీసు కూడా వచ్చినట్లు తెలుస్తుంది. సో మనతో పాటు ఇటు విమెన్ అండ్ చైల్డ్ సెక్యూరిటీకి సంబంధించి వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఉన్నారు. మేము చెప్పండి, మీ డిపార్ట్మెంట్ సంబంధించి జాతర మొత్తంలో ఈ సహాయక కేంద్రాలు మిస్సింగ్ సంబంధించి ఎన్ని ఏర్పాటు చేశారు? మొత్తం 6 కేంద్రాలు ఏర్పాటు చేశామండి. ఇక్కడ మెయిన్గా మనకి జంపన్నవాగులో కమాన్ మరియు జంపన్నవాగు సులభ్ కాంప్లెక్స్, గద్దెల దగ్గర జీపీ గ్రామ పంచాయతీ, ఆర్టీసీ బస్టాండ్, హరిత హోటల్, ఈ 6 చోట్ల పెట్టామండి. ఈ క్యాంపులు అన్నీ పెట్టాము. చాలామంది వస్తున్నారు. ఈసారి క్రౌడ్ ఎక్కువగా ఉంది. చాలామంది పర్సన్స్ మిస్ అవుతూ ఉన్నారు. మేము వాళ్ళ గమ్యానికి చేరుస్తున్నాము. వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్తున్నాం, వాళ్ళ బంధువులకు అప్పచెప్తున్నాం దగ్గర ఉండి. అంత బాగానే జరుగుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు ఇలాంటి కేటగిరీస్లో ఎవరు ఎక్కువగా మిస్ అవుతున్నారు? మీ నోటీస్కి వచ్చింది చిన్నపిల్లలు ఎక్కువగా మిస్ అవుతున్నారండి. ఎందుకంటే వాళ్ళు పట్టుకొని ఉండాలి, చిన్నపిల్లల్ని ఎత్తుకోవడం అది చేయాలి, వాళ్ళని వదిలిపెట్టద్దు. ఒకవేళ ఆ పిల్లలు ఏమైనా మిస్ అయితే ఎలా ఉంటుందని చెప్పి ముందే వాళ్ళకి అడ్రస్ కానివ్వండి, తర్వాత వాళ్ళ ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా పిల్లలకి జేబులో పెడితే ఇంకా మా దగ్గర రాగానే వాళ్ళు కనీసం ఫోన్ నెంబర్లు చూసి మేము వాళ్ళని కలుపుతాము. కాబట్టి పిల్లల జేబుల్లో ఫోన్ నెంబర్స్, వాళ్ళ అడ్రస్సు, ఇంటి నెంబరు అన్నీ కూడా పెడితే బాగుంటుందని సూచన. మీరు చూస్తున్నారు గతంలో జాతరకు సంబంధించి, గతంలో మిస్సింగ్ సంబంధించిన వివరాలు కావచ్చు, ఆ స్టేటస్ ఏ విధంగా ఉంది, ఇప్పుడు మిస్సింగ్ సంబంధించి ఎట్లుంది? అంటే ఈసారి ఎక్కువ అవకాశాలు కనబడుతున్నాయా మిస్సింగ్ సంబంధించిన కేసులు? ఈసారి ఎక్కువ అవుతారండి. లాస్ట్ టైంకి ఈ టైంకి ఎక్కువ జాతరలో ఇంకా సందడి ఎక్కువగా అయింది. భక్తులు వేల కొలదిగా తరలి వస్తున్నారు. రేపు ఎల్లుండి రాబోయే కీలక దశ కాబట్టి ఇంకా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ పిల్లలు కూడా చాలామంది తప్పిపోయే అవకాశం ఉంది. వృద్ధులు, ముఖ్యంగా వృద్ధులు కూడా తప్పిపోతున్నారు. కాబట్టి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి మేము ప్రభుత్వం తరఫు నుంచి మేము చాలా వరకు వాళ్ళకి ఏర్పాట్లు చేస్తున్నాము.
ఇది మొత్తానికి జాతరకు వచ్చే వాళ్ళు చాలా వరకు పిల్లలు ఎక్కువగా మిస్ అవుతున్నారు అనేది ఇప్పటివరకు నోటీసులోకి వస్తుంది. ఇంకా 3 రోజుల పాటు కూడా జాతర జరగనుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందనేది అధికారులు చెప్తున్నారు. సో మొత్తానికి మిస్సింగ్ సంబంధించిన ఈ కేసులకు సంబంధించి మిస్ అయిన వారి కోసము ఈ శిబిరాలు చాలా వరకు తోడ్పడుతున్నాయి. ఈ శిబిరాలకి కుటుంబ సభ్యులు పలానా వారు మిస్ అయ్యారు అని వస్తే ఇది మొత్తం మైక్లో అనౌన్స్ చేయడం, ఇది జాతర మొత్తం కూడా వినిపించడంతో చాలా వరకు ఇప్పటికే తప్పిపోయిన వారిని తిరిగి కుటుంబ సభ్యులకు తల్లిదండ్రులకి అప్పగించాము. సో అదే ప్రాసెస్ కంటిన్యూ చేస్తాము అనేది అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాగరాజ్తో కలిసి అజయ్ V6 న్యూస్.